జయశంకర్ భూపాలపల్లిలో ఓ హత్య పొలిటికల్ టర్న్ తీసుకుందా? మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని కేసు పెట్టినందుకే ఆయన్ను హత్య చేశారా? ఈ కేసును సిబిఐతో విచారిస్తే గానీ నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పరస్పర ఆరోపణల వెనుక పొలిటికల్ ఎజెండా దాగుందా? ఇంతకీ రాజలింగంను మర్డర్ చేసిందెవరు? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. రెడ్డి కాలనీ ఎదురుగా నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. రాజలింగమూర్తి తన సొంతూరు జంగీరు శివారు పక్కీరుగడ్డలో జరిగిన ఓ శుభకార్యానికి 2వీలర్ పై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి భూపాలపల్లికి వస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఒక్కసారిగా కత్తులు గొడ్డలతో నరికారు. తలకు బలమైన గాయంతో పాటు కత్తిపోట్లు ఉన్నాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ హత్యకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారణమంటూ కాంగ్రెస్ ఆరోపించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే గండ్ర ఖండించారు. తనపై కావాలనే కాంగ్రెస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ రాజలింగమూర్తి కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనంగా మారింది. రాజలింగమూర్తిపై గతంలో భూ తగాదాల విషయంపై పలు కేసులు నమోదయ్యాయి. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెల్లి సరళను బీఆర్ఎస్ బహిష్కరించింది. అయితే రాజలింగమూర్తి హత్యలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, జరిపించాలని కూడా కోరుతున్నాం. మేడిగడ్డలో ఫిల్ చేయడం కానీ, ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం కానీ, గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం. అటు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చంపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ చంపేస్తారా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. వారి అక్రమాలను బయటపెడితే చంపేస్తారా అని నిలదీశారు. అటు మాజీ సీఎం కేసీఆర్ పై న్యాయ పోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్కు రక్షణ కల్పిస్తామన్నారు. కోర్టులు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అన్నారు. కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై రాజలింగమూర్తి పోరాడారని అన్నారు. ఆయన హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని కోమటిరెడ్డి చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రాజలింగమూర్తి మర్డర్ కేసులో మంత్రి ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న అడ్డగోలు ప్రచారాన్ని ఖండించారు. రాజలింగమూర్తి హత్య భూ తగాదాల కారణంగా జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ హత్యకు రాజకీయాలతో ముడిపెడుతున్నారని విమర్శించారు. మొత్తం మీద రాజలింగం హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేస్తున్నారు. మరోవైపు రాజలింగమూర్తి హత్య కేసును సిబిఐకి అప్పగిస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని కొందరు లీడర్లు కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడం మాత్రం రాజకీయ నేతలకు ఇబ్బందిగా మారిందని ప్రచారం అయితే సాగుతోంది.